మీ అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి. కుక్కర్‌లో ఆయిల్ వేసి హీట్ అయినాక 4 లవంగాలు, దాచిన చెక్క చిన్న ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. పావు స్పూన్ పసుపు వేసి తిప్పి అల్లం వెల్లి పేస్టు, టొమాటో ముక్కలు వేసి తిప్పి మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత రుచికి సరిపడా కారం, ఉప్పు వేయాలి. వేసినాక చికెన్ ముక్కలు వేసి ఒకసారి తిప్పి మూత పెట్టండి. చికెన్ ముక్క కూడా మగ్గినాక హోమ్మేడ్ చికెన్ మసాలా వేసి తిప్పినాక కొంచెం 2 స్పూన్లు పెరుగు వేస్తే గ్రేవీ థిక్‌గా బాగుంటుంది. తర్వాత కొంచెం గ్రేవీకి సరిపడా వాటర్ పోసి కొంచెం కొత్తిమీర వేసి కుక్కర్ మూత పెట్టండి. అది 3 విజిల్స్ రానివ్వండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. సో మీరందరూ వీడియోస్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ స్వైప్ చేయొద్దండి.